నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మనస. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసీపీ నేతలు శ్రీ వెంకటేశ్వర స్వామి పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి ఫైర్. అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో ఏ రంగాలకు ఎంతెంత ఖర్చు చేశారో చెప్పండి. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైసీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తెలంగాణ ప్రయోజనాలపై రాజీ పడేదే లేదన్న సీఎం రేవంత్. నీటి సమస్యలపై అసెంబ్లీలో చర్చకు రావాలని కేసీఆర్ కు సూచన. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసీపీ నేతలు శ్రీ వెంకటేశ్వర స్వామి పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కెమికల్స్ తో తయారు చేసిన కృత్రిమ నెయ్యిని తిరుమల లడ్డూలో వాడారని ఆరోపించారు. శాసన మండలిలో చెప్పులు, బూట్లు వేసుకుని వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకుని వచ్చారని ఫైర్ అయ్యారు. వైసీపీ హయాంలో రామతీర్థంలో రాముడి విగ్రహం తల నరికేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు రామతీర్థం వెళ్తుంటే అడ్డుకున్నారని ఆగ్రహించారు. దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తే పతనమైపోతారని హెచ్చరించారు. దేవుడితో పెట్టుకుంటే ఎవరైనా కానీ తగిన మూల్యం చెల్లించుకో తప్పదు. చరిత్రలో పోయినట్లయితే వాళ్ళు సొంత చిన్నానని టీటీడీ బోర్డు చైర్మన్గా పెట్టుకొని అక్కడ జరిగిన అక్రమాలన్నింటి కూడా సక్రమ అనే విధంగా ప్రయత్నం చేశాడు. స్వయాన చైర్మన్గా చేసినటువంటి అతని వ్యక్తే అక్కడ కల్తీ జరిగింది అంగీకరిస్తే కల్తీ లేదని చెప్పి వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు. అసలు కల్తీ కాదు, అది కృత్రిమ నెయ్యి, కెమికల్స్తో చేయడం కృత్రిమ నెయ్యి. అది నెయ్యే లేదు. దాన్ని ఎంత దారుణంగా చేసింది సిట్లో చాలా క్షుణ్ణంగా వివరించడం జరిగింది. సిట్లో ఏమీ లేదని అంటారు. వీళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, దేవుడి మీద మీ నాయకుడికి ఎట్లాగో విశ్వాసం లేదు, మీకు లేదు. దానికి సాక్ష్యం ఆ రోజు శాసనమండలిలో నేనున్నాను, మా నాయకులు లోకేష్ గారు ఉన్నారు. అదేవిధంగా మీరు చూడండి ఒకసారి, ఒక ఫోటో చూడండి, అసెంబ్లీలో ఉన్నటువంటి క్లిప్పింగ్స్ చూడండి ఒకసారి. బొత్స సత్యనారాయణ గారు వాళ్ళ శాసనసభ్యులు, మండలి సభ్యులు చెప్పులతో వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టుకుని వచ్చారు. ఒక్కసారి ఆ ఫోటోలు తీసుకొని పోడిన దగ్గర రాగానే కేశవ్ గారు నేను పక్కన కూర్చున్నాం. వెంకటేశ్వర స్వామి ఫోటోలు లేగానే కేశవ్ గారు లేచి లెజిస్లేటివ్ మంత్రి గారు రియాక్ట్ అయ్యారు. అప్పుడు చైర్మన్ రూలింగ్ ఇచ్చాడు, ఎవరైనా వెంకటేశ్వర స్వామి కావచ్చు ఏ దేవుడినైనా తేవటం ఇది పద్ధతి కాదని చెప్పేసి ఆయన రూలింగ్ ఇచ్చి సభను వాయిదా వేసి వెళ్ళిపోయారు. అంటే దేవుడిని భక్తితో మనం గ్రామాల్లో మనవాళ్ళు ఊరూరు తిరిగేసి దేవుడిని పట్టుకొని చేసుకొని జోక్ ఎత్తుకొని వెళ్తారు. అలాంటిది కాకుండా వీళ్ళు శాసనసభకు వచ్చేటప్పుడు వెంకటేశ్వరాన్ని పట్టుకొని చెప్పులు వేసుకొని జై జగన్ నినాదాలు చేసుకుంటా నేరుగా వచ్చారు. అది ఎంతవరకు సమర్థనీయం మేము అది చూడలేదు. అసెంబ్లీలో ఉన్న తర్వాత లోపలికి వచ్చి సడన్గా వాళ్ళ ఫోటోస్ తీసుకురావటం, అయిన తర్వాత వెళ్తూ ఇది ఇలా ఇసిరేసి వెళ్ళిపోయారు బల్లల మీద. అంటే దేవుడి మీద ఏమి నమ్మకం అని చెప్పి మీరు యోగదానికి వచ్చారు? హిందూ ధర్మం మీద, ఈ మత విశ్వాసాల మీద, కలియుగ ప్రత్యక్ష దేవదేవుని మీద మీకున్నటువంటి నమ్మకం ఏంటి అంటే మీరు ఏదో ఒక ప్లకార్డ్ లాగా చూసారా కానీ వెంకటేశ్వర స్వామి లాగా చూడలేదు. ఆ పైన మీరు చెప్పులతో ఎలా వచ్చారని చెప్పి మేము అన్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత బొత్స సత్యనారాయణ గారు మా సభ్యులు ఎవరు చెప్పులు వేసుకోలేదు, చెప్పులు విడిచి వెళ్ళారు అంటారు. అవి చూడండి అండి, సభలో క్లిప్పింగ్స్ అండి. అది అందరికీ లెటర్ పెడితే ఇచ్చేస్తారు, మీరు తీసుకోవచ్చు. వీళ్ళు కూడా మంత్రిగా చేసినటువంటి బొత్స సత్యనారాయణ అంటే కూడా గత సభలో నేను ఉన్నా అసెంబ్లీలో. అసెంబ్లీ వేదిక కూడా ఎన్నో అసత్యాలు చెప్పేవాళ్ళు, అక్షర సత్యాలను నిరూపించారు. అలాంటి వ్యక్తులు ఈరోజు బురదజల్లట ప్రయత్నాలు చేస్తారు. నేను ఒకటే చెప్తాను, మీరు దేవుడితో పెట్టుకున్నారు, 11 పరిమితం అయిపోయారు. ఈ రోజున ఆ రామతీర్థంలో రాముడి తల నరికేశారు. ఆ రోజు మా నాయకుడు వెళ్తామంటే మా నాయకుడు వెళ్ళకుండా అడ్డుకున్న పరిస్థితి. అలాంటి మీరు ఈరోజు దేవుడి గురించి, దేవుడి బొమ్మలు పెట్టుకుని రాజకీయానికి ఎంత దిగజారి వాడుకుంటారో ఇంతకన్నా నిదర్శనం ఉందా? ఈరోజు మీరు చేసేటువంటి ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీ నాయకుడు చెప్పాడా? నేను ఒకటి అడుగుతుంది, వెంకటేశ్వర స్వామిని చెప్పులు వేసుకొని పోయి రాజకీయం చేయమని మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? మీరు ఎందుకు వచ్చారు అసెంబ్లీకి? మీ నాయకుడు ఇచ్చిన డైరెక్షన్లోనే మీరు నడుస్తున్నారు కదా, అది ఆయన చెప్పాడా, మీరు చేశారా? రెండోది, ఒక సభ్యుడు అయితే రివర్స్లో పట్టుకుని వెంకటేశ్వర స్వామి అంటే ఏదో ఒక కాగితం పట్టుకున్నాము, ఇలాగ పెట్టి చూపించాలి కదా, చెప్పులు వేసుకొని స్పృహే మర్చిపోయారు.
సక్రమం ఇంకొక ఆయన ఇష్టపడుకున్నాడు, పోతే ఇరిసిపోయాడు. ఇలా చేయమని మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? చెప్పిన డైరెక్షన్ వాస్తవం కాదా? ఆ డైరెక్షన్ మీరు పాటించేది వాస్తవం కాదా? అంటే దేవుడి ద్వారా రాజకీయాలు చేస్తామంటే మీరు పతనం అయిపోతారు. మీరు చేసిన దానికి అనుభవిస్తారు. తప్పనిసరిగా ఇంతకన్నా ఎక్కువ మీరు చూడబోతున్నారు. లేని ప్రతిపక్షం కోసం మాకు ప్రతిపక్షం ఇస్తే వస్తానంటున్నాడు. అదే ప్రతిపక్షం గురించి మీరు మాట్లాడి కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో చేసిన అప్పులకు లెక్కలు చెప్పాలని, బడ్జెట్ కేటాయింపులతో పాటు ఏ రంగాలకు ఎంతెంత ఖర్చు చేశారో చెప్పే దమ్ముందని వైసీపీ ఎమ్మెల్సీ కుంభ రవిబాబు సవాల్ విసిరారు. విశాఖలోని పార్టీ సిటీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెవెన్యూ వృద్ధిలో దేశంలోనే అట్టడుగు స్థానంలో ఉందని, కాగ్ లెక్కలు చెబుతుంటే 11.09% జీఎస్టీడీపీ వృద్ధి సాధించామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పడం ప్రజలను మోసగించడమేనని అన్నారు. 20 నెలల్లోనే 3.28 లక్షల కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు 5 ఏళ్లలో వైసీపీ చేసిన అప్పులను చేరుకున్నారని, కానీ సూపర్ 6 లో ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో జీఎస్టీపీ వృద్ధి సాధించామంటూ ప్రచారం చేసుకున్నారు. రాష్ట్ర రెవెన్యూ రాబడిలో వార్షికాభివృద్ధి 1.97% మాత్రమే ఉంటే జీఎస్టీపీ వృద్ధి వార్షిక వృద్ధి 1.97% ఉందని ప్రచారం చేశారు. ఇది ఎలా ఉంటుంది? అసలు రాష్ట్ర రెవెన్యూ రాబడిలో 1.9% అభివృద్ధి ఉంటే వీళ్ళ ప్రచారం మాత్రం 11.09 ఉందని తీవ్రమైనటువంటి అసభ్యాలైనటువంటి అసత్య ప్రచారం చేశారు వీళ్ళు. రాష్ట్ర ఆదాయం పెరగకుండా జీఎస్టీపీ ఎలా పెరుగుతుంది? దీనికి స్పష్టమైనటువంటి సమాధానం చెప్పే పరిస్థితి ఈ కూటమిలో ప్రభుత్వానికి కానీ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి కానీ ఉందా? ఎందుకు అసత్యాలు ప్రచారం చేశారు? స్పష్టంగా మాట్లాడుతున్నాం. మేము రాష్ట్ర ఆదాయం పెరగకుండా జీఎస్టీపీ ఎలా పెరుగుతుంది? సమాధానం చెప్పగలరా మీరు? అంతేకాదు 2025-26లో వార్షిక సంవత్సరానికి ప్రతిపాదించినటువంటి బడ్జెట్ 3,22,359 కోట్లు. కానీ సవరించినటువంటి అంచనా ప్రకారం 3,05,35 కోట్లు మాత్రమే. ఇది కూడా నిజంగా ఖర్చు చేశారా లేదా ఈ బడ్జెట్ని వేరే అవసరాలకు మళ్లించారా? ఇది ఈ సంవత్సరం బడ్జెట్లో చూపించవలసినటువంటి నైతిక బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది. గత సంవత్సరం ప్రచురించినటువంటి బడ్జెట్లో దేనికి ఖర్చు పెట్టారు, ఏ విధంగా ఖర్చు పెట్టారు, అసలు కేటాయించింది సవరించినటువంటి అంచనాలు సంపూర్ణంగా ఖర్చు పెట్టారా లేదనేటువంటి వివరాలని సభకు అందజేయవలసినటువంటి ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది. దీనికి స్పష్టమైనటువంటి సమాధానాలు కావాలని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. గత సంవత్సరం రాష్ట్ర పన్నేతర ఆదాయ అంచనాలు 1,25,126 కోట్లయితే సవరించిన అంచనాల ప్రకారం 1,11,860 కోట్లకు తగ్గించారు. అందులో కూడా మొదటి 9 నెలల్లో వచ్చిన ఆదాయం 67,459 కోట్లు మాత్రమే. మిగిలిన 3 నెలల్లో ఇంకో 44,407 కోట్లు రావాలి. అంటే ఈ 9 నెలల్లో వచ్చిన ఆదాయం కన్నా ఈ 4 నెలల్లోనే రెట్టింపు ఆదాయం రావాలి. ఇది సాధ్యమవుతుందా? ఇది జరిగే పనేనా? అలాంటి పరిస్థితులు అసలు ఈ రాష్ట్రంలో ఉన్నాయా? అలాగే 2026-27లో 1,37,320 కోట్లు చూపిస్తున్నారు. దాదాపుగా 45% పెరుగుదలను చూపిస్తున్నారు. ఇలాగే గత బడ్జెట్లో కూడా చూపిస్తే పన్నుల్లో వచ్చినటువంటి వృద్ధి రేటు కేవలం 3.4% మాత్రమే. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని అసంపూర్ణంగా అబద్ధాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రజల ఎన్నికను రుబ్బుతుంది? అసత్యాలు ప్రచారం చేయడానికి ప్రధానమైనటువంటి కారణాలు తెలుపగలదా కూటమి ప్రభుత్వం?
కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. శాసన మండలిలో ఇటీవల వైసీపీ ఎమ్మెల్సీలు ప్రవర్తించిన తీరు అప్రజాస్వామికమని ప్రభుత్వ విప్ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అన్నారు. పట్టణంలోని జనసేన కార్యాలయంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు కూటమి పార్టీల నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నాయకులు కూటమి పార్టీల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు అందరికీ తెలిసిందే. అలాగే కూటమి గురించి కూడా వైఎస్ఆర్ నాయకులు వాళ్ళు ఏదో వివిధ రకాలుగా ఏదో కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళ పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు ఇబ్బంది పడుతున్నారని. ఇవాళ మనం కుటుంబంలో చూసుకుంటే కనుక ఆ కుటుంబంలోనే వివిధ రకాలైన సమస్యలు ఉంటాయి. మరి ఆ సమస్యలతో ముందుకెళ్ళే పరిస్థితి ఒక పార్టీ ఉంది, ఒక పార్టీలోనే చాలా రకమైన ఇబ్బందులు. ఇవాళ ఈ కూటమి కూడా 3 పార్టీలతో ముందుకు వెళ్తున్నాం. మన వివిధ రకాలైన సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు ఉన్నా సరే ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది ఉన్న కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు ఇబ్బంది పడవచ్చు. మరి కొన్ని చోట్ల చూసుకుంటే బీజేపీ నాయకులకు ఇబ్బంది రావచ్చు. మరి కొన్ని చోట్ల జనసేన పార్టీకి ఇబ్బంది రావచ్చు. అంటే ప్రధాన అంతిమంగా మా జయం ఒకటే, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, రాష్ట్ర ప్రజల ప్రగతి కోసం మేము ముందుకు వెళ్తున్నాం. అంటే సిద్ధార్థారెడ్డి ఏదో మాట్లాడుతున్నాడు ఆయన, అంటే పవన్ కళ్యాణ్ గారికి నీకు ముట్టేది నీకు ముడుతుంది, నీ డబ్బులు వచ్చేస్తున్నాయని చెప్పి. అంటే నేను ఒక్క విషయం నేను మాట్లాడతాను, ధైర్యంగా నేను మాట్లాడగలను. జనసేన పార్టీ వాళ్ళని జనసేన పార్టీలు ఉన్నందుకు నేను చాలా గర్వంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీ నాయకుడితో నేను పనిచేస్తున్నందుకు నేను గర్వంగా నేను చెప్పుకోగలను. ఆయన స్ఫూర్తితోటే మేము ఏదైతే ఆయన ఆశయాలు ఉన్నాయో ఆయన ఆశయ సాధనం కోసం ఈ కూటమి ధర్మంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం మేము పూర్తిగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒకటే అడుగుతున్నాను. నేను గతంలో మీరు కానీ మీ పార్టీ నాయకులు కానీ మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఏ రోజైనా మీరు సొంత డబ్బులు ప్రజల కోసం ఏ రోజైనా ప్రజల సమస్యలు ఉన్నప్పుడు కానీ ఏ రోజైనా ₹1 మీరు ఖర్చు పెట్టాం ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశంలో కానీ ఎక్కడైనా ఖర్చు పెట్టారా అని చెప్పి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మేము ధైర్యంగా చెప్పగలం. మేము పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో జన సైనికులు కానీ వీర మహిళలు కానీ ఆయన స్ఫూర్తితో నిరంతరం కూడా ప్రజలకు సేవ చేసే విధంగానే ఈ జనసేన పార్టీ నాయకత్వం ముందుకెళ్తుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.